పార్కును కూడా పెట్టాలని ఆలోచన చేసి ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి. మీ అందరూ తెలుసు, మాదాపూర్ లాంటి ప్రాంతంలో శిల్పారామం పక్కన దాదాపు 3.5 ఎకరాలు అత్యంత విలువైన కోట్ల రూపాయలు చేసేది అటువంటి సెంటర్లో వాళ్ళు ఉత్పత్తులు తీసుకొచ్చి మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సి శాంపిల్గా ముందు మొదలుపెట్టాం అధ్యక్ష. అటువంటి ప్రతి జిల్లాలో చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఇది కాకుండా ఇంకా మనం రాష్ట్రం తెచ్చుకున్నది యువతి యువకులు ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి. మేము వచ్చే ఎన్ని నెలలు అవుతుంది అధ్యక్ష? 8 నెలల్లో 4 నెలలు దానిపోతే ఉన్నది 3.5 4 నెలలు అంటే కేవలం ఈ 4 నెలల వర్కింగ్ మంత్స్లో ఒకసారి ఆలోచన. ఇప్పటికే మేము 32,410 ఉద్యోగాల్ని వాళ్ళకి నియామక పత్రాలతో సహా ఇచ్చేసాం. ఇంకొక 35,000 ఉద్యోగాలు పోటీ పరీక్షలు నిర్వహించి ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. కేవలం 4 నెలల్లో దాదాపు 60 నుంచి 65,000 ఉద్యోగాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసి కేవలం 4 నెలల్లో అధ్యక్ష. ఇది యువత కోసం ఆలోచన చేయటమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ తయారు చేసి గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు వాటన్నిటికీ డేట్స్తో సహా ఇప్పటికే ప్రకటించాము. ఇంకా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా చూసి ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది అధ్యక్ష. దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు రుణమాఫీ అని అంటే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఇది నవ్వి గేలు చేశారు. మేము 1 లక్ష రూపాయలే చేయపోయినాం, వీళ్ళు 2 లక్షలు చెప్తున్నారు, ఏదో ఓట్ల కోసం నమ్మబాగండి అని ప్రజలు చెప్పారు. రైతులు నమ్మారు అధ్యక్ష. కాంగ్రెస్ మాట అంటే మాట మీద నిలబడుతుంది. వీళ్ళు 2 లక్షలు అంటున్నారు, అది కూడా సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తారని నమ్మకంతో మా మీద నమ్మకంతో ఓట్లు కూర్చోబెట్టారు అధ్యక్ష. మేము ఆలోచన చేసాం, ఎవరో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనో లేకపోతే ఇంకో ఇబ్బంది పెడతారని కాదు. మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం, రైతన్నలను కాపాడటం కోసం, సాధ్యం కాదన్నదాన్ని అసాధ్యం అని అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాల్సిందే. ఆగస్టు నెలలో 15వ తారీఖు కల్లా నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఒక సభలో ఛాలెంజ్ చేసి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రైతులకు ఇవ్వాల్సిందేనంటే ఎస్, ఈరోజు 31,000 కోట్ల రూపాయలని ఒకటేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందు పోతుంది అధ్యక్ష. మన వాళ్ళ కోసం, మన రైతుల కోసం దీన్ని ఆదరించి అభినందించాల్సింది పోయి మీరు అది లేదు ఇది లేదని అంటారు. పోనీ మేము రైతులు ఒక్కటే కాదు, మీరు ఎవ్వరూ ఆలోచించలే. ఈ రాష్ట్రంలో రైతు కూలీలు కూడా ఉన్నారు, భూమి లేని నిరుపేద ప్రజలు, వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోవట్లేదంటే మేము ఆలోచన చేసాం అధ్యక్ష. భూమి ఉన్న రైతులతో పాటు భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈ సంవత్సరం నుంచి ఇస్తామని కూడా దీంట్లో పెట్టాం అధ్యక్ష. ఇది పెద్ద ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఇరిగేషన్కి సంబంధించి కూడా మాట్లాడారు అధ్యక్ష. నేను లెక్కలతో సహా ఇరిగేషన్ పైన కూడా చెప్తాను అధ్యక్ష. అట్లాగే ఎనర్జీకి సంబంధించి, పవర్ సంబంధించి కూడా ఏముంది అంతా మేము వచ్చిన తర్వాతనే చేశారన్నారు అధ్యక్ష. వారు వచ్చినప్పుడు ఏం చేశారు, మేము వచ్చినప్పుడు కూడా ఏం చేశారో నేను ఉపోద్ఘాతం చెప్తా ఉన్నాను. మేము స్పష్టమైనటువంటి ఎనర్జీ పాలసీతో వస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి మేము ఇంతకుముందు మీరు వినే ఉంటారు సభలో బయట కూడా, మేము వచ్చింది అధికారంలో ఏదో 5 సంవత్సరాలు ఆషామాషికి ఇట్లా గడిపేసి పోవటానికి కాదు, రాబోయే 10 సంవత్సరాలు నడుపుతా, ఇంకో 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఆ ముందు చూపుతో దూరదృష్టితో ప్రణాళికలు తయారు చేయాలంటే మేము 2029, 30 ఆ తర్వాత 35 వరకు కూడా ఈ రాష్ట్రానికి పవర్ ఎంత అవసరమో దానికి కావాల్సిన ప్రణాళికలు కూడా తయారు చేసి పెట్టాము అధ్యక్ష. అది కూడా చెప్తాము. దాంతోపాటు ఇంకా అతి ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అందరూ ఆలోచన చేయాల్సింది. ఈరోజు పరిశ్రమలన్నీ ఓ పక్క పోతున్నాయి, టెక్నాలజీ అంతా ఓ పక్క పోతుంది, యూనివర్సిటీలో చెప్పే చదువు అంతా ఇటో పోతుంది, అక్కడ సిలబస్ వేరే రకంగా ఉంటుంది. అసలు ఇండస్ట్రీకి
మన యూనివర్సిటీకి లింక్ లేకుండా పోయేటువంటి విధానం వలన చాలామంది నిరుద్యోగ యువకులు మిగిలిపోతున్నారనే ఆలోచనతో ఒక